సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నవలా స్రవంతి శీర్షికన పతంజలి రచించిన అప్పన్న సర్దార్ 10వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. ముఖ్యమంత్రి పీఠం కోసం సన్యాసిరావు అప్పన్న సర్దార్ మధ్య గట్టి పోరు నడుస్తూ ఉంటుంది. అప్పన్న సర్దార్ గవర్నర్ని కలిసి వస్తాడు. గరళకంఠం ఆసుపత్రిలోనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి తన భార్యని ముఖ్యమంత్రిని చేయమని కోరతాడు. అప్పన్న సర్దారు సన్యాసిరావు మంతనాలు జరుపుతారు. ఈలోగా గవర్నర్ దగ్గర నుంచి వర్తమానం అంది. అప్పన్న సర్దారు గవర్నర్ని కలవడానికి వెళ్తాడు. గవర్నరు అప్పన్న సర్దార్ని ఆ చెంప ఈ చెంప వాయగొట్టి ఇంకెప్పుడు అబద్ధాలు ఆడొద్దని చెప్తాడు. అప్పన్న సర్దార్ మొదట బిత్తరపోయినా తర్వాత కాళ్ళబేరానికొచ్చి ఒక కాకా నవ్వు నవ్వి అతన్ని కాకా పడతాడు. డీజీపీ పోలీసులను సమావేశపరిచి పోలీసు రాజ్యం తీసుకురావాలని ముఖ్యమంత్రి మీద మంత్రుల మీద దాడి చేసి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తుంటాడు. ఈలోగా మంత్రులందరూ అప్పన్న సర్దారే ముఖ్యమంత్రి అని భ్రమపడి బుట్టల కొద్దీ పూల బుట్టలతో అందరూ కలిసి రాజ్భవన్ దగ్గరికి వెళ్తారు. అక్కడి వరకు చూశాం కదా, మరి తర్వాత కథ ఇలా సాగుతుంది. బయట 15 కార్లు ఆగి ఉన్నాయి. పూలదండలు పట్టుకొని మంత్రులందరూ నిల్చొనున్నారు. వాళ్ళని చూసి అప్పన్న సర్దార్కి నవ్వు వచ్చింది. గబగబా వరండాలోంచి మెట్లు దిగి కిందకొచ్చాడు. తక్కిన వాళ్ళందరినీ తోసుకుంటూ రామసుందరం ముందుకొచ్చాడు. అప్పన్న సర్దార్కి అని గావుకేక వేస్తూ అతను దండ వేయడానికి అప్పన్న సర్దార్ మీద పడబోయాడు. జై అని అంతకంటే పెనుకేక వేస్తూ ఎక్కడి నుంచో హోంమంత్రి సన్యాసిరావు ఊడిపడి రామసుందరాన్ని ఓ మూలకి తోసేసి చేతిలో నిలువెత్తు పూలదండ అప్పన్న సర్దార్ మెడలో వేశాడు. సన్యాసిరావు తోసేస్తే కింద పడిపోయిన రామసుందరం సన్యాసిరావు దండ వేయడం చూసి పడిన చోటు నుంచి కదలలేకపోయాడు. అప్పన్న సర్దార్కి జై అని అరుస్తూ మిగిలిన మంత్రులు కూడా అప్పన్న సర్దార్ని పూలదండలతో ముంచెత్తారు. రామసుందరం చిట్ట చివరకు తేరుకొని లేచి నెమ్మదిగా నడుస్తూ అప్పన్న సర్దార్ దగ్గరికి నడిచేసరికి కంగ్రాచ్యులేషన్ సర్దార్జీ, ఒక సీనియర్ సహచరుడుగా నా అండదండలు సహాయ సంపత్తులు ఎప్పుడు మీకుంటాయని మాటిస్తున్నాను. మా కొత్త ముఖ్యమంత్రిగా మీ ఎంపిక చాలా విఘ్నతతో కూడుకున్నటువంటిదని నేను భావిస్తున్నాను అన్నాడు సన్యాసిరావు. రామసుందరానికి మతిపోయింది. అమ్మా, తల్లికి మొగుడు రకం నాయకుడంటే ఈడేరా బాబు. అందరికంటే ముందు దండ సన్యాసిగాడే వేశాడు. లొంగిపోయాడన్నమాట. అది రాజకీయం అంటే. నేను ఉన్నాను. చాతగాని రాజకీయం తూనికలు కొలతలు పడేశాడు. వీడిప్పుడు ఏ జూలు చారిత్రక కట్టడాలు అని ఓ శాఖ నా మొహం మీద పడేసి సన్యాసిగాడికి ఏ హోంశాఖ ఇచ్చేస్తాడో నా కర్మ అనుకుంటూ రామసుందరం అప్పన్న సర్దార్ మెడలో దండ వేశాడు. గరళకంఠం గారు పోయారా అని చిరునవ్వుతో అడిగాడు అప్పన్న సర్దార్. లేదండి, ఇంకా బతికే ఉన్నాడు అన్నాడు రామసుందరం. మరి ఆయన బతికుండగానే మీరందరూ నన్ను ముఖ్యమంత్రిగా ఎందుకు ఎన్నుకున్నారు అని అందరి వంక వాత్సల్యపూర్వకంగా చూస్తూ అప్పన్న సర్దార్ అడిగాడు. మేము ఎన్నుకోవడమేటండి, గవర్నర్ గారు మిమ్మల్ని పదవీ స్వీకారం చేయడం కోసం పిలిచారు కదండి అన్నాడు రామసుందరం. అప్పన్న సర్దార్కి మతి చెడిపోయింది. ఏమనాలో ఏం చెప్పాలో కనీసం మొహం ఎలా పెట్టుకోవాలో అతనికి తోచలేదు. 2 క్షణాలు మెడలోని పూలదండల్ని చేతులతో పలకరించి, మీరందరూ నా మీద అనురాగంతో నమ్మకంతో గౌరవంతో నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే గవర్నర్ గారు స్వహస్తాలతో నా చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు అన్నాడు తెగించి. సన్యాసిరావు 2 చేతులు పైకెత్తి, ఆగండి, అందరూ నేను చెప్పేది వినండి. ఇదివరలో నేను మీకందరికీ మనవి చేసినట్లు ఈ అప్పన్న సర్దారు ఒట్టి డాబుల సర్దారు. మనం ఇలాంటి డాబుల సర్దారుల్ని నమ్మకూడదు. గవర్నర్ గారు పిలిచారని మనల్ని నమ్మించి మనందరం ఎన్నుకున్నామని గవర్నర్ని నమ్మించగల సమర్థుడు ఈ అప్పన్న సర్దారు. అయితే మనం ఇతన్ని ఎందుకు ఎన్నుకుంటాం? ఇంతకంటే అన్ని విధాల యోగ్యుడు, అన్ని రకాలుగా గొప్పవారైన వ్యక్తి
ఎదురుగా ఉండగా అతన్ని అంటే నన్ను వదిలేసి ఈ అప్పన్ని ఎన్నుకోవడానికి మీకేం వెర్రి వెదవలా కాదు కదా అని ఉపన్యాసం చెప్పాడు హోంమంత్రి సన్యాసిరావు. అప్పన్న సర్దార్కి కోపం వచ్చింది. ఎవడి దండ వాడు తీసుకోండి. మీ 10 మంది నన్ను ఎదిరించినంత మాత్రాన నాకు లెక్కేమిటి? నా శాసనసభ్యుల్లో నాకున్న బలాన్ని బట్టి నేను ముఖ్యమంత్రిని అవుతాను గాని సన్నాసులు పకీర్ల సాయంతో కాదు అనేసి ఒక్కో మంత్రి మీద ఒక్కో పూలదండ విసిరేశాడు. సన్యాసిరావు తన దండ తానే మెడలో వేసుకుని, ఒకడు నాకు దండేసేదేమిటి, నేనే వేసుకోగలను. నా మెడలో బోలెడని పూలదండలు పడతాయి. ఎవరి బలం ఎంతుందో, ఎవరిని ఎమ్మెల్యేలు ఎంచుకుంటారో అప్పుడే ఏం తెలుస్తుంది? గవర్నర్ ఇన్వైట్ చేశాడంటే పోన్లే మన అప్పుడే కదా, మనం కూడా సహాయం చేద్దాం అనుకుని దండెట్టుకొచ్చాను. ఎవరికి బలం ఉంటే వాడే ముఖ్యమంత్రి అవుతాడు, వాడికి రెండో వాడు దండేస్తాడు. అది న్యాయమైన రాజకీయం అంటే అన్నాడు. అప్పన్న సర్దార్ సిగరెట్ వెలిగించాడు. పొగ పీల్చి, సరే ఈ క్షణం నుంచి మనిద్దరం యుద్ధ రంగంలో ప్రవేశించినట్టు లెక్క. సన్యాసిరావు రోషంగా మీసం దువ్వాడు. డీజీ ఫోను అందిన 10 నిమిషాల్లో ఇంటెలిజెన్స్ ఐజీ డీజీపీ బంగళాకి చేరుకున్నాడు. ముసలాడు ఎట్టా ఉన్నాడు అని అడిగాడు డీజీపీ జంబుమాలి. ఇంటెలిజెన్స్ ఐజీ వామనమూర్తి చేతిలో ఉన్న కాగితాలను ఒకసారి చదివి, ఎస్ సార్, నాకు అందిన తాజా సమాచారం ప్రకారం గర్లకంఠం గారిది గుండెపోటు కావచ్చు, కాకను పోవచ్చు. ఆయన చనిపోవచ్చు, లేకపోతే బతికి బట్ట కట్టవచ్చు అన్నాడు. జంబుమాలి దీర్ఘంగా ఆలోచించాడు. నువ్వు సేకరించిన సమాచారం నమ్మదగినట్టుదేనా అని అతడు గంభీరంగా అడిగాడు. వామనమూర్తి మూర్తిభవించిన ఆత్మవిశ్వాసంతో తలూపాడు. జంబుమాలి సోఫాలోంచి లేచి పైపు ముట్టడించి గుప్పు గుప్పున పొగ వదులుతూ అటు ఇటు తిరిగాడు. కూర్చోవచ్చినా లేకపోతే తను లేచి డీజీపీ వెనకాల తిరగాలో అర్థం కాక వామనమూర్తి తికమక పడ్డాడు. జంబుమాలి చటుక్కున తిరగడం ఆపి వామనమూర్తి ఎదురుగా నిల్చొని పుష్ అని బిగ్గరగా అరిచాడు. వామనమూర్తికి భయం వేసింది. పుష్ అంటే ఏమిటో, జంబుమాలి అలా ఎందుకు అరిచాడో వామనమూర్తికి అర్థం కాలేదు. తలకాయ గోక్కుంటూ లేచి నిల్చున్నాడు. పుష్ అంటే పోరా పో అని అర్థం కాదు కదా అని అతను కలవరపడుతుండగా కోప్ డిటాట్ అని ఇంకా గట్టిగా అరిచాడు జంబుమాలి. అప్పటికి కొంత అర్థమైనట్టు అయింది వామనమూర్తికి. సాయుధ తిరుగుబాటు అని 2 భాషల్లో డీజీపీ అరిచాడని తెలిసి, వివరంగా చెప్పండి సార్ అన్నాడు. వామనమూర్తి మొహంలో మొహం పెట్టి, మనం తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నాం అన్నాడు జంబుమాలి బొంగుర గొంతుకుతో రహస్యంగా. వామనమూర్తి స్తంభించిపోయాడు. అసెంబ్లీని ముట్టడించి ఎమ్మెల్యేలందరినీ బంధిస్తాం. ముఖ్యమంత్రిని ఆసుపత్రిలోంచి బయటకు రానివ్వకుండా అక్కడే బంధించి పేషిని స్వాధీనం చేసుకుంటాం. ఎలా ఉంది ఐడియా అని మళ్ళీ రహస్య గొంతుకతోనే అడిగాడు జంబుమాలి. వామనమూర్తి క్షణాల మీద ఉత్సాహవంతుడైపోయాడు. సైనిక తిరుగుబాటన్నా సాయుధ తిరుగుబాటన్నా అతనికి చాలా ఇష్టం. ఆఫ్రికా ఖండంలోనూ లాటిన్ అమెరికాలోనూ సైనిక తిరుగుబాటు జరిగినప్పుడల్లా అతను ఉత్సాహంతో పొంగిపోయేవాడు. మనకంటే పాకిస్తాన్ నయం అని కూడా అతను ఉడుక్కునేవాడు. మన జన్మలో ఈ దేశంలో అలాంటి ఉద్రేకభరితమైన ఉద్వేగపూరితమైన ఉత్సాహవంతమైన సంఘటనలు జరగవు కదా అని అతను రహస్యంగా అంతరంగాల్లో కుమిలిపోయేవాడు. అటువంటిది అనుకోని విధంగా డీజీపీ పిలిపించి తిరగబడతాం, అసెంబ్లీని స్వాధీనం చేసుకుందాం అంటుంటే అతను ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఆనందంతో అతని నోరు పెగల్లేదు. ప్రమోషన్ లేక ఎక్కడో ఏదో మూల ఓ డొక్కు సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటున్న నన్ను, ఏదో దిక్కుమాలిన జిల్లాల్లో పడి ఏడుస్తున్న నిన్ను మన గరళకంఠం గారు ఏమీ ఆశించకుండా, పైసా లాభం గాని లంచం గాని కోరకుండా కేవలం కులాభిమానంతో ఇంత వాలం చేశాడు. కానీ ఆయన వెళ్ళిపోతున్నాడు. నేను అన్ని ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. 36 గంటలు తిరగకుండా మనం ఈ రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకుంటాం. నువ్వు మన వాళ్ళందరినీ సిద్ధం చేయి. ఇక నుంచి పంచాయతీ వ్యవస్థ బదులు గ్రామీణ పోలీస్ వ్యవస్థని సాధిస్తాం. పంచాయతీ బోర్డు మెంబర్ స్థాయిలో పోలీస్ కానిస్టేబుల్ ఉంటాడు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి అంతకంటే అత్యున్నత స్థానంలో నేనుంటాను. దీనికి సంబంధించిన మొత్తం వ్యూహం అంతా నేనే తయారు చేస్తాను.
నువ్వు అమలు చేస్తావు, ఓకే అని అడిగి వామనమూర్తి అభిప్రాయం కోసం ఎదురు చూడకుండా పైపు ముట్టించుకోవడంలో నిమగ్నమైపోయాడు డీసీపీ జంబుమాలి. వామనమూర్తి ఉత్సాహంతో పొంగిపోయాడు. ఇన్నాళ్ళకి నా ఆశలన్నీ నిజమవుతున్నాయి. నా నా రివాల్వర్ జన్మ చరితార్థమవుతుంది. ఆహా, ఏమి నా భాగ్యము! ఇది ఏ పూర్వ జన్మ సుకృతమో గదా అని అతను మైమర్చిపోయాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు అని గంభీరంగా అడిగాడు జంబుమాలి. వామనమూర్తి ఒక్క అడుగు వెనక్కి వేశాడు. చేతులు రెండు నిటారుగా వేలాడదీసి వినయంగా వంగి, యువర్ మెజెస్టీ, అర్ధరాత్రి పూట మనం తిరుగుబాటు చేద్దాం. ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు చేసి శాసనసభ, సచివాలయాన్ని, ఎమ్మెల్యే హాస్టళ్లని, రేడియో టెలివిజన్ కేంద్రాలను స్వాధీనం చేసుకుందాం. అన్ని పంచాయతీ ఆఫీసులను, జిల్లా పరిషత్ కార్యాలయాలను ఏకకాలంలో స్వాధీనం చేసుకుందాం. 36 గంటల వ్యవధి చాలదని నా అనుమానం. 48 గంటలైనా ఉండాలని నా అభిప్రాయం అన్నాడు. జంబుమాలికి కోపం వచ్చింది. నోట్లోంచి పైపు తీసి, నువ్వు తెలివైన వాడివా, నేను తెలివైన వాడినా అని కోపంగా అడిగాడు. వామనమూర్తి బిక్కచచ్చిపోయాడు. యువర్ మెజెస్టీ, ఐఎమ్ సారీ యువర్ మెజెస్టీ అన్నాడు. ఒకసారి నా నోటి వెంట ఒక మాట వచ్చేసింది కాబట్టి దానికి మీరందరూ కట్టుబడి ఉండిపోవాల్సిందే అని పైపుతో వామనమూర్తి ఛాతి మీద గుచ్చుతూ స్పష్టం చేశాడు జంబుమాలి. ఎస్ యువర్ మెజెస్టీ అన్నాడు వామనమూర్తి. డిఐజీలని, కమిషనర్లని, డీసీలని, ఎస్పీలని రప్పించి నువ్వే రంగం సిద్ధం చేయి. నాకు వాళ్ళ మొహాలు చూస్తే చిరాకు. ఈ లోపల నేను అవసరమైన పరిపాలనా యంత్రాంగపు బ్లూ ప్రింట్ తయారు చేస్తాను అన్నాడు జంబుమాలి. ఎస్ యువర్ మెజెస్టీ అన్నాడు వామనమూర్తి. జంబుమాలిని అలా పీల్చినప్పుడల్లా అత్యంత వైభవపూర్వకమైన అలనాటి హాక్స్బర్గ్ ప్రభువులు, జార ప్రభువులు, మొఘల్ చక్రవర్తుల కొలవుల్లో పనిచేస్తున్నట్టు అనిపించి అతని తను పులకరిస్తోంది. పైపు నోట్లో పెట్టుకుని కాసేపు నమిలాడు జంబుమాలి. తర్వాత ఆ పైపు తీసి, జాగ్రత్త సుమా, ఈ విషయం మూడో కంటికి కూడా తెలియకూడదు, చాలా రహస్యంగా ఉంచాలి అన్నాడు. వామనమూర్తి ఛాతి పొంగించాడు. యువర్ మెజెస్టీ, మీకు అనుమానం అక్కర్లేదు. ఎంత రహస్యంగా, ఎంత గుండెలు తీసిన పని చేస్తానో మీరే చూద్దురు గాని. నేనెవరితో ఏం మాట్లాడుతున్నానో, ఏం చేస్తున్నానో ఎవరికి చచ్చినా తెలీదు. ఆఖరికి మీకు కూడా తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను అన్నాడు. జంబుమాలి వామనమూర్తి కేసి అనుమానంగా చూశాడు. యువర్ మెజెస్టీ, గుడ్ నైట్ అని చెప్పి గదులు చిమ్మే మనిషిలాగా వంగి ఎంతో వినయంగా నడుస్తూ వామనమూర్తి ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. జంబుమాలి ఆవలిస్తూ ఆరిపోయిన పైపు టేబుల్ మీద పడేసి పడక గదిలోకి నడిచాడు. గౌరవనీయులైన స్పీకర్ గారు ఆముదం తాగినట్టు మొహం పెట్టి సభలో ప్రశ్నార్థకం లాగా నిల్చున్న ప్రతిపక్ష నాయకుడి కేసి చూశాడు. ముఖ్యమంత్రి గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? గౌరవనీయులైన మంత్రులు, గౌరవనీయులైన అధికార పార్టీ సభ్యులు ఎక్కడున్నారు అనేటువంటి 2 అంశాలు తెలుసుకోవాలని యావత్ ప్రతిపక్ష పార్టీల తరపున నేను కోరుకుంటున్నాను అంటున్నాడు గోదారెడ్డి. ముఖ్యమంత్రి గారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వర్గాలే ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇంకా హోంశాఖ మంత్రి గారు సన్యాసిరావు గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు అప్పన్న సర్దారు, తూనికలు కొలతల మంత్రి గారు రామసుందరం గారు సభలోనే ఉన్నారు. మిగిలిన వారి గురించి ఇప్పటికప్పుడు నేనేమీ చెప్పలేను గాని తెలుసుకుని సభకు నివేదించమని నేను అధికార పార్టీ వాళ్ళని ఆదేశిస్తున్నాను అన్నాడు స్పీకర్. అప్పన్న సర్దార్ చెయ్యెత్తి మాట్లాడటానికి అనుమతి కోరాడు. అప్పన్న సర్దార్ అని ప్రకటించాడు స్పీకర్. అధ్యక్ష, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చావు బతుకుల మీద ఉన్నప్పుడు ప్రతిపక్షం వారు సంతోషంగా, హుషారుగా ఉండటం ఎంత సహజమో అధికార పార్టీ వాళ్ళు విచారంగా ఉండటం కూడా అంతే సహజమని ఇంకా ఏదో అనుపోతుంటే ప్రతిపక్ష నాయకుడు గోదారెడ్డి లేచి నిల్చుని, అధ్యక్ష, ఇది చాలా అన్యాయం అధ్యక్ష. గౌరవనీయులైన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు తెలివి తక్కువతనం కొద్దీ నోటికొచ్చినట్టు వాగడం తప్పని తమరైనా చెప్పండి అధ్యక్ష అని అతడు కోపంగా అరిచాడు. ప్రతిపక్ష సభ్యులు తప్పు తప్పు అని ఒక వరుసలో అరుస్తూ బల్లలు చరిచారు. కిటకిటలాడిపోతున్న విజిటర్స్ గ్యాలరీలోని ప్రజలంతా శాసనసభ కార్యకలాపాలను ఆసక్తిగా, ఆనందంగా తిలకిస్తున్నారు.
ప్రెస్ గ్యాలరీలోని విలేకరులు చెవుల్లోని పెన్సిళ్లు తీసి ఉత్సాహంగా రాసుకుంటున్నారు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు అనారోగ్యం చూసి ప్రతిపక్షం వారందరూ ఆనందిస్తున్నారని, వాళ్ళెప్పుడు పోతారు అని ప్రతిపక్షం వాళ్ళపై 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని ఆరోపించడానికి నేను విచారిస్తున్నాను అధ్యక్ష అన్నాడు అప్పన్న సర్దార్. అధికార పార్టీ సభ్యులకు కేటాయించిన స్థానాల్లో కూర్చున్న ఒంటరి సభ్యుడు వీరాచారి ఆవేశంగా లేచాడు. అధ్యక్ష, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గరళకంఠం గారు ఎప్పుడు పోతారోనని ఎదురు చూడటంలో తప్పేమీ లేదని నేను భావిస్తున్నాను అధ్యక్ష. ముఖ్యమంత్రి మారకపోతే, ఒక పార్టీ స్థానంలో ఇంకో పార్టీ అధికారంలోకి రాకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదని మనవి చేస్తున్నాను అన్నాడు చాలా వినయంగా. ప్రతిపక్ష సభ్యులందరూ హోరణ చప్పట్లు కొట్టారు. హోంమంత్రి సన్యాసిరావు కోపంగా లేచి నిల్చుని, అధ్యక్ష, నోరు ముయ్యండి అధ్యక్ష అనేసి మళ్ళీ కూర్చున్నాడు. సభాధ్యక్షుల వారికి చాలా కోపం వచ్చింది. గౌరవనీయులైన మంత్రి గారు స్పీకర్ స్థానాన్ని కించపరుస్తున్నారు అన్నాడు. అధ్యక్ష, క్షమించాలి, నేను తమను ఉద్దేశించి అనలేదు. సభలో ఏ ఇద్దరు కూడా ప్రత్యక్షంగా మాట్లాడుకోరాదని సభాధ్యక్షుల వారి ద్వారానే వారిని సంబోధిస్తూ మాట్లాడుకోవాలనే నిబంధనను మన్నిస్తూ నేను మాట్లాడినందువల్ల ఆ పొరపాటు జరిగిపోయింది అధ్యక్ష అన్నాడు. వీరాచారి అగ్గి పైరైపోయి లేచి నిల్చున్నాడు. అధ్యక్ష, మీకు బుద్ధి జ్ఞానం లేదు అధ్యక్ష, మాకు మా ముఖ్యమంత్రికి కూడా సిగ్గు ఎగ్గు లేవు అధ్యక్ష అనేసి ఒక క్షణం ఆగి, అధ్యక్ష, నేను కూడా సన్యాసిరావు గారు పాటించిన నిబంధననే పాటించాను, ఏమీ అనుకోకండి అధ్యక్ష అన్నాడు. ఈ మార అప్పన్న సర్దార్తో సహా సభలోని వాళ్ళందరూ చప్పట్లు చరిచారు. సన్యాసిరావు హద్దు మీరిన కోపం వచ్చింది. వెనక ముందు చూడకుండా లేచి, అధ్యక్ష, మిమ్మల్ని తన్నేస్తాను అధ్యక్ష అని కోపంగా అరిచాడు. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు కనుక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.